హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో ఈరోజు మార్కెట్ అప్డేట్స్ గురించి మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, రైట్ నౌ మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ వచ్చేసి -137 పాయింట్స్తో 24,198 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి -502 పాయింట్స్తో 80,182 దగ్గర ఉండడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరే చెప్పాలి. సో మార్కెట్స్ ఈ రోజనే కాదండి, కంటిన్యూస్గా 3 సెషన్స్ నుంచి మార్కెట్స్ అయితే చాలా ఫాలో అవుతున్నాయి. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ అబ్జర్వింగ్ ఎందుకు మార్కెట్స్ ఇంత దీనిగా అంటే సపోర్ట్ వస్తుందంటే మార్కెట్ అయితే చాలా వాల్టిలిటీగా ఉందండి. ఒకసారి సడన్గా పాజిటివ్లోకి వెళ్ళడం, మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వెళ్తుంది అని అనగానే మళ్ళీ ఇమీడియట్గా అది 400 పాయింట్స్ 500 పాయింట్స్ కరెక్షన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో వాల్టిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో అంటే ఒక సపోర్ట్ ఎక్కడ వస్తుంది మార్కెట్కి, ఎక్కడి నుంచి బయ్యింగ్ జోన్లోకి వెళ్ళొచ్చు అనేది ఎప్పటి నుంచో అందరూ ఇన్వెస్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారండి. బట్ ఇట్ టేక్స్ టైం అన్నట్టుగా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే మనం అన్నట్లుగా ఏంటంటే ఎఫ్ఐఐస్ అనేది ఇంకా పాజిటివ్గా టర్న్అవుట్ అవ్వలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. అంటే ఎఫ్ఐఐస్ నుంచి సపోర్ట్ రావట్లేదు. యాక్చువల్గా ఎఫ్ఐఐస్ ఆర్ సెల్లింగ్ బికాజ్ ఆర్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, మన వాల్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ వద్దు ఇంకో మార్కెట్కి వెళ్ళిపోదాము. బట్ నౌ వీ హ్యావ్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ ఇన్ నిఫ్టీ, 2-3% మనం కరెక్ట్ అయిపోయాం. అయినా సరే ఇంకా సపోర్ట్ అనేది మనకి మార్కెట్స్కి రావట్లేదు. ఈ టైంలో కూడా ఈవెన్ మార్కెట్స్ ఆర్ కరెక్టెడ్ 26,277 మన నిఫ్టీ హైయెస్ట్ అయితే ఇప్పుడు 24,000 దగ్గర స్ట్రగుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ పైనే కరెక్ట్ అయిపోయింది. అయినా సరే సపోర్ట్ అయితే రావట్లేదు బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐస్ ఆర్ నాట్ టర్నింగ్ యాజ్ ఏ బయ్యర్స్. ఇంకా వాళ్ళు సెల్లర్స్ అంటే ఈ రోజు కూడా మార్కెట్లో వాళ్ళు 6,000 crores సెల్ చేశారండి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎఫ్ఐఐస్ ఆర్ నాట్ బయింగ్ ఇన్ టు ద స్టాక్స్. అండ్ తర్వాత రీటైలర్స్కి వస్తే ఏమవుతుంది అనేది అంటే దే ఆర్ ఆల్ వెయిట్ అండ్ వాచ్. చూద్దాము మార్కెట్లో ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఎంటర్ అవుదాము, ఇప్పుడు వద్దు అనుకునేది ఒకటి ఉందండి. ఒకవైపు ఏంటంటే హాలిడేస్ ఎస్పెషల్లీ. సో ఈ డిసెంబర్ అంతా ఇట్లనే ఉంటుందండి. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కానీ న్యూ ఇయర్ హాలిడేస్ కానీ ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ దే ఓన్లీ సెల్, దే డోంట్ రియల్లీ టేక్ ద పొజిషన్స్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జనవరి 3rd వీక్ వరకు వాళ్ళు హాలిడేస్ మూడ్లోనే ఉంటారు, వింటర్ బ్రేక్ అని. సో మేబీ ఈ సపోర్ట్ రావాలి అంటే వీ మైట్ వెయిట్ అట్లీస్ట్ ఒక 1 month అయినా మనకి మార్కెట్లో టైం అయితే పడుతుంది అన్నట్టుగా కనిపిస్తుందండి. దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే మన రూపీ అనేది చాలా లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతుందండి. 83 అయిపోయింది, 84. నవ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ 85 రూపీస్. సో అంటే డాలర్కి డిమాండ్ చాలా పెరుగుతుంది. ఉన్న ఎఫ్ఐఐస్ వాళ్ళు సెల్ చేయడం వల్ల డాలర్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఒకవైపు. సో మార్కెట్లో అయితే ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది మన ఎకానమీని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఐదర్ క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ. సో ఎప్పుడైతే డాలర్ అనేది ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో సో వీ హ్యావ్ టు షెడ్ సో మచ్ అండి. మన రూపీ అనేది రోజు రోజుకి డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. 80, 82, 83, 84, ఇప్పుడు 85 రూపీస్ మన ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. సో దట్ ఈస్ ద వన్ రీజన్ అనేది చెప్పొచ్చు. సో ఎక్కువగా మనకి ఈసారి అయితే ఈ రోజు ఫాలో అయితే మాత్రం అన్నా కూడా బ్లూ చిప్ స్టాక్స్లో బాగా మనకి ఫాలో వచ్చిందండి. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు మంచి కరెక్షన్ ఈ పెద్ద స్టాక్స్ అంటే రిలయన్స్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్టైన్మెంట్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇలాంటివి అంటే భారతీ ఎయిర్టెల్, ఇలాంటి మంచి కంపెనీస్లో చాలా కరెక్షన్ అంటే మీకు దాదాపుగా 20-30% కరెక్షన్ వచ్చిందండి. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీగా కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్టాక్స్ని ఎప్పటి నుంచో బై చేయాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్టాక్స్ని పికప్ చేసుకొని ఫండమెంటల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఈ టైంలో పికప్ చేసుకోవడం అయితే చాలా మంచిది. సో మార్కెట్స్ అయితే ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 24,000 ఈజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అండి. యాక్చువల్గా 24,200 అనేది మంచి సపోర్ట్, బట్ అది కూడా బ్రేక్ చేసింది. సో 24,200 కూడా నిఫ్టీ బ్రేక్ చేసింది. ఇప్పుడు అది 24,000 ఈజ్ ద సపోర్ట్. సో నెక్స్ట్ 24,000 బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ మనకి 23,800 దగ్గర అయితే మనకి సపోర్ట్ ఉందండి. రీసెంట్గా మనం ఫాల్లో 10% నిఫ్టీ ఫాల్లో మనం 23,500 కూడా చూసాము. మేబీ వీ మైట్ గో టు దట్ లెవెల్ ఏమైనా అనేది మనం చూసుకోవచ్చండి. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ లెవెల్స్ అట్ 23,800 దగ్గర అయితే మనకు ఉంది. సో వీ హ్యావ్ టు కీన్లీ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఐపీఓస్ దగ్గరకు వచ్చేటప్పటికి అది మాత్రం కొంచెం గుడ్ రిలీఫ్ ఫర్ ఆల్ ద ఇన్వెస్టర్స్. అండ్ ఎవరైతే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేశారో, ఎగ్జాంపుల్ మోబిక్విక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఇది ఆల్మోస్ట్ మనకి 90% రిటర్న్ వచ్చిందండి లిస్టింగ్. 90%. యా 88%, 90% వరకు వాళ్ళకి రిటర్న్ అనేది వచ్చింది, లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. అలానే లైక్ సాయి లైఫ్ అనే ఒకటి సైన్స్ అనే కంపెనీ అయితే 18% రిటర్న్స్ వచ్చాయి. అలానే విశాల్ మెగామార్ట్లో అయితే ఆల్మోస్ట్ 40% రిటర్న్స్ వచ్చాయి. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఎస్పెషల్లీ ఐపీఓ మార్కెట్లో మాత్రం మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఈ మొత్తం ఈ లిస్టింగ్ అయితే మాత్రం మనకి బంపర్ లిస్టింగ్ అయితే కనిపించింది. సో దీస్ ఆర్ ఆల్ అంటే ప్రైమరీ మార్కెట్ బాగుంది, కానీ సెకండరీ మార్కెట్ అయితే లైక్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ ద సపోర్ట్ అండి. వి మైట్ సీ లైక్ ఆర్బీఐ కూడా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదో, రెపో రేట్ తగ్గించలేదో, అది కూడా మనకు కొంచెం నెగిటివ్గానే. ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటే అన్ని ఎకానమీస్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అయిందో అందరూ కూడా గ్రోత్ని పెంచాలి అని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. బట్ మనకు కొత్తగా ఆర్బీఐ గవర్నర్ వచ్చారు, సో సంజీవ్ మల్హోత్రా అని. సో లెట్స్ హోప్ ఫిబ్రవరిలో అయితే ఆయన ఎంత బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తారో దాన్ని బట్టి మార్కెట్ పాజిటివ్గా వెళ్ళడము. తర్వాత బడ్జెట్ డిస్కషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయండి, మనకి ఫిబ్రవరిలోనే బడ్జెట్ ఉంది. సో ఆ పాజిటివ్ న్యూస్తో ఏమైనా మార్కెట్స్ మనకి నెక్స్ట్ మూవ్ అవ్వాలండి. అంతవరకు మాత్రం మార్కెట్స్ ఇలా వాలటైల్గా అయితేనే ఉంటాయి. సో ఓవరాల్గా ఐపీఓస్ అనేవి మాత్రం కొంచెం బెటర్. అవునండి, రిలీఫ్ ఫర్ ద ఇన్వెస్టర్స్. మేబీ అవి స్వీట్ టూత్ అని చెప్పొచ్చేమో. సో వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఈ ఐపీఓస్ అనేవి బాగా రాణిస్తూ ఉన్నాయి, ఇందులో థీమ్ బేస్డ్ ఐపీఓస్ కూడా ఇంకా రాణిస్తున్నాయి. సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మీరు చూపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.